ఏ టైంలో దొరుకుతాడు? అతను పట్టుకుందామా? దేవుణ్ణి పట్టుకుందామా? దేవుడు దొరికిపోతాడట. దొరికే దేవుణ్ణి ఇప్పుడు పట్టుకోవాలి మీరు. దేవుణ్ణి తెలుసుకుంటే అతను నీకు దేవుడు అవుతాడు. నువ్వు తెలుసుకోపోతే ఆయన నీకు దేవుడు కాడు. నువ్వు చేసుకుంటేనే భర్త అవుతాడు, నువ్వు చేసుకోకపోతే ఆయన భర్త కాడు, పరాయివాడు అయిపోతాడు. భర్త కాడు, పరాయివాడు అయిపోతాడు. నీకింకా భర్త కాడు. దేవుడు దొరికే కాలం ఉంది. ఆ దేవుడు దొరికే కాలంలో పట్టుకోవాలనుకున్నాడు. మరి ఎక్కడ దొరుకుతాడు? ఎప్పుడు దొరుకుతాడు? తండ్రి, మరి మీరు దొరికే టైం ఏంటి అని దేవుడిని అడిగితే ఆయన టైం టేబుల్ ఇచ్చాడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27 వచనం బాగా చదువుదామండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26, 27. యావత్తు భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట. జాగ్రత్తగా వినండి. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఈ మామిడాడలో, ఈ కాకినాడలో, ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో, విజయవాడలో, కృష్ణా, హైదరాబాద్, వరంగల్, ఈ భూమి మీద మానవులందరూ ఒక్క దగ్గరే ఉండాలి. వీళ్ళందరూ ఏం చేయాలట? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండే మామిడాడలోనికి వచ్చిన వారు ఒకరి నుండే, కాకినాడలోని వచ్చిన వారు ఒకరి నుండే, ఈస్ట్ గోదావరికి వచ్చిన వారు ఒకరి నుండే, యావత్ ప్రపంచంలో ఉన్న వారంతా వచ్చినది ఒకని నుండే. ఒకరి నుండే ఆయన రప్పించాడు మానవులందరినీ. ఈ మానవులందరినీ ఒకరి నుండే రప్పించి ఈ భూప్రపంచం అంతటిలో నింపేసి దేవుడు ఏమన్నాడు తెలుసా? వారు ఒకవేళ ఈ భూమి మీద ఉన్నటువంటి వారంతా, కాకినాడలో ఉన్నవారు, మామిడాడలో ఉన్నవారు, రాజమండ్రిలో ఉన్నవారు, ఎక్కడెక్కడైతే జిల్లాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే మండలాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే రాష్ట్రాలు ఉన్నాయో, ఈ ప్రపంచములో ఉన్నటువంటి మానవాళ్ళందరూ ఒకవేళ, చూడండి ఏమనుందో, ఒకవేళ దేవుని తడుగులాడి కనుగొందురేమో అని మాసిపోయేటండి ఆయన అనుకుంటున్నాడట. ఆయన ఒకవేళ నన్ను తడవులాడు కనుగొంటాడేమో అనుకుంటున్నాడట. ఆయన వీడు నన్ను గురించి తడుముకుంటాడేమో, ఒకవేళ తడువులాడి కనుగొంటాడేమో. అయితే ఓ పని చేస్తాను, గుడ్డివాడిగా పుడితే ఇడు తడువులాడు కనుగొంటాడు కనుక ఇటు కళ్ళు ఇచ్చేస్తాను. అయితే అంతే కదా, మరి కళ్ళు ఎందుకు ఇచ్చాడు? పనిపాటు లేక కాదు. నువ్వేదో ఈటీవీ, మా టీవీ, జీటీవీ చూసుకోవడానికి కాదు. కళ్ళు లేకపోతే తడువులాడి కనుగొంటావేమో అని నీకు కళ్ళు ఇచ్చాడు. ఒకవేళ తడువులాడి కనుగొందురేమో అని. అబ్బబ్బా ఏటండి ఆయన, ఒరే నా గురించి ఆడు వెతుకుతాడురా, ఆడు నన్ను కనుగోవాలనుకుంటాడురా, ఒకవేళ తడువులాడి కనుక్కుంటాడేమో. దేవుణ్ణి కనుక్కుంటున్నారని నిజంగా చెప్పండి. నిజంగా ఈరోజు ఈ భూప్రపంచంలో దేవుని వెతికేవారు, తడువులాడి కనుగొనేవారు ఉన్నారంటారా? సైంటిస్టులు అండి మొత్తం ఆకాశం అంతా వెతికేస్తున్నారండి. దేనికి? దేవుడి గురించి కాదు. అంతేనా? చేపల చెరువులని వెతికేస్తున్నారు. ఇటువైపు ఎక్కడైనా దొరికేస్తుంది. మీది దేవుడు కాదు, చేప. గ్రహాంతర జీవుల కోసం వెతికేస్తున్నారు, బొగ్గు కోసం వెతికేస్తున్నారు, బంగారం కోసం వెతికేస్తున్నారు, వెండి కోసం వెతుకుతున్నారు, రంగు రాళ్ళ కోసం వెతుకుతున్నారు, పెట్రోల్ కోసం వెతుకుతున్నారు, గ్రానైట్ కోసం వెతుకుతున్నారు.
ఈ భూప్రపంచం అంతా వెతుకులాట. తప్పితే పిల్ల గురించి ఎదుగుతాడు, పిల్లడి గురించి ఎదుగుతాడు. ఇన్ని రకాలుగా వెతికే వీళ్ళు నన్ను వెతుకుతారేమో అనుకొని తన్ను వెదకు నిమిత్తము, చూడండి, తన్ను వెదకు నిమిత్తము అంటే టైటిల్ ఇచ్చాడైనా. ఏమని? నన్ను వెదకు నిమిత్తము నీకు నిర్ణయ కాలము. చూడండి, ఏమని చదువుతాడు చూడండి. తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము, నిర్ణయం కాలము, కాలము నిర్ణయించడేమని? నీకు 60, నీకు 20, నీకు 70, నీకు 80, నీకు 100, నీకు 120. తన్ను వెదకు నిమిత్తము నిర్ణయించాడు నీకు కాలం. ఒరే, నీకు ఇచ్చిన 60 సంవత్సరాలు నన్ను పట్టుకుంటావా? 70 సంవత్సరాల్లో పట్టుకుంటావా? 80లో పట్టుకుంటావా? 90లో పట్టుకుంటావా? 100లో పట్టుకుంటావా? 110లో పట్టుకుంటావా? 120లో పట్టుకుంటావా? చెప్పు. తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలం. ఈరోజు మానవ ఆయుష్ కాలం దేవుడిచ్చింది అతన్ని వెతకడానికే, దేనికి కాదండి. నీకు దేవుడు కాలం ఇచ్చింది, నీకు ఆరోగ్యం ఇచ్చింది, ఆయుష్ కాలం ఇచ్చింది దేవుడు. తన్ను వెదకు నిమిత్తము నిర్ణయం.